ఫస్ట్ బేసిక్ గా ఏమనుకున్నారు, రుణమాఫీ చేస్తే అప్పట్లో వైఎస్ఆర్ కి ఎట్లయితే పేరు వచ్చిందో అట్లా నాకు పేరు వస్తుంది, మొత్తం ఆ దెబ్బతోటి అంతా నేను స్వీప్ చేసి పడేస్తా, అందరినీ వైపౌట్ చేసి పడేస్తా అని చెప్పేసి చాలా కలగన్నారు రేవంత్ రెడ్డి గారు. కానీ రుణమాఫీ మీద వచ్చినంత వ్యతిరేకత ఇంకా దేని మీద రాలే. ఎందుకంటే ఇక్కడ అంటే మాటలు ఫస్ట్ ఆగస్టు 15 అన్నాడు, అంతకంటే ముందు అన్నాడు, మీరు వెంటనే పోయి తెచ్చుకో, ఏవి రుణమాఫీ కాలే. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి అయితే అన్నాడు, 2 లక్షల పైన ఉంటే ఆ పైన పైసలు మీరు కట్టండి వెంటనే అయిపోతుంది అన్నాడు. ఆ కట్టిన పైసలు అక్కడనే పోయినాయి, ఆ రుణమాఫీ కాలేదు. ఇవిగాక అవిగాక రైతులు చాలా గోసపడ్డారు. 2 లక్షల లోపల కాదు 60-70 వేలు ఉన్నటువంటి వాళ్ళవి కూడా చాలా మందివి రుణమాఫీ కాలే. 100 మంది రైతులల్లా ఏ 10 మందివో 15 మందివో అయినాయి. మిగతా మెజారిటీగా 80-90% మంది రైతులకు కాలేదు. ఇక దాంతో ఘోరంగా వ్యతిరేకత వచ్చింది రుణమాఫీ పట్ల. పోనీ రైతు భరోసా వేసి ఈ రైతు భరోసా 3 సార్లు ఎగ్గొట్టిరు, ఈసారి పూర్తి స్థాయిలో వేద్దామని చెప్పేసి దీన్ని ఏదో అక్కడ ఒక 80% అయితే వేసిరా. ఎందుకన్నా కానీ ఏ మాట కామాట చెప్పాలి, ఓ 20 నుంచి 15-20% ఎగ్గొట్టిరు, ఓ 80-85% వేసిరు. ఈసారి పూర్తి స్థాయిలో కొంచెం న్యాయం చేసిరు. ఈ రైతు భరోసా వేసి ఎన్నికలకు పోదామని చూసిరు. కానీ రైతు భరోసా మీద కూడా వ్యతిరేకతనే వచ్చింది. ఎందుకంటే 15,000 ఇస్తా అని చెప్పేసి ప్రచారం చేసి మళ్ళీ ఇప్పుడు 12,000 అంటే 6,000 ఎకరానికి పడ్డది, అంతే. ఎకరానికి 6,000 పడ్డది. సో కాబట్టి అక్కడ కూడా వ్యతిరేకత వచ్చింది, ఎన్నికలకు పోయేటువంటి పరిస్థితి లేదు. ఇది అయిపోయింది. ఇక్కడ నేను బీసీల లెక్క చూసుకుంటున్నాను, గిట్ల అవుతున్నది. రైతులను పోనీ సాటిస్ఫై చేయాలంటే ఇట్లా అవుతున్నది. వీటికి తోడు ఇప్పుడు ఏమైంది, ఏడ చూసినా కానీ ఈ యూరియా కొరత, రోడ్ల మీదకి వచ్చి రైతులు తిట్టిన కూడా తిడుతున్నారు రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డిని. ఇంకా ఆ బూతులు మనం వినిపిస్తే ఇక అది మనం చెవులు మూసుకోవాల్సింది, ఆ రకంగా తిడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎట్లా పోవాలి మరి, ఇక్కడ బీసీ రిజర్వేషన్ పోదామంటే ఇట్లా అయిపోయింది. ఇప్పుడు రైతు భరోసా, రైతు రుణమాఫీ చేసినాం కదా, ఇక ఇట్లా పోదామంటే అక్కడ వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు యూరియాతోటి రైతాంగం మొత్తం, తెలంగాణ రైతాంగం మొత్తము రోడ్ల మీదనే ఉన్నది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు పోవాలంటే ఎట్లా, ఏ అస్త్రాన్ని వాడుకొని పోవాలి పంచాయతీ ఎన్నికలు? ఇగో ఇప్పుడే కరెక్ట్గా వాళ్ళకి దొరికినటువంటి అస్త్రము కాళేశ్వరం మీద ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పిసి ఘోష్ గారి కమిషన్ ఏదైతే ఉందో, ఈ కమిషన్ రిపోర్టు ఇప్పుడు వాళ్ళకు లాస్ట్ దొరికినటువంటి ఫైనల్ అంటే ఆఖరి అస్త్రం అన్నమాట. ఈ రిపోర్టు మీద ఇప్పుడు చర్చ. ఈ రిపోర్టు మీద చర్చ ఏంది, ఇది ఇప్పుడు అసెంబ్లీలో పెట్టి చర్చ చేస్తారు. చర్చ చేసి ఇప్పుడు దీని మీద కాళేశ్వరంలో ఈ అవకతవకలు జరిగినాయి, ఆ అవకతవకలు జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి గత బీఆర్ఎస్ సర్కారు దీని మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టింది, ఇవి ఖర్చు పెట్టింది, ఇప్పటికీ ఆరోపణలు ఉన్నాయి కదా. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు రేపు అసెంబ్లీలో 5 రోజుల పాటు చర్చ పెట్టి అక్కడ నుంచి ఒక కార్యక్రమానికి పూనుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయబోతా ఉన్నారో ఇక్కడ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులు, ఒక్క నిమిషం ఆగండి. ఈ 5 రోజుల అసెంబ్లీలో ఏం చేస్తారు? ఒకటి, ఫస్ట్ డే రోజు ఇంకా ఏమి బిజినెస్ ఉండకపోవచ్చు. మోస్ట్లీ ఫస్ట్ డే రోజు ఏముంటుంది, జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాగంటి గోపినాథ్, ఆయనకు సంతాపం తెలుపుతారు, చనిపోయింది కాబట్టి సంతాపం తెలిపి వాయిదా వేసేస్తారు. మోస్ట్లీ అంటే సభా సాంప్రదాయం ప్రకారం అయితే అట్లనే ఉంటుంది, సంతాపం తెలిపేసినాక వాయిదా పడుతుంది. ఇది అయిపోయిన తర్వాత సెకండ్ డే రోజు డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆ డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకుంటారు, ఎన్నిక జరుగుతుంది, ఇది అయిపోతుంది. దాని తర్వాత అదే రోజు లేదా ఆ రోజే ఏదైతే ఉపరాష్ట్రపతి ఎన్నికల మీద చర్చ పెడతారు, దాన్ని ఒక హాఫ్ డే లేదా ఒక 1 డే చర్చ దాని మీద నడిపించేటువంటి అవకాశాలు కనపడతా ఉన్నాయి. సో కాబట్టి ఉపరాష్ట్రపతి ఎన్నికల మీద చర్చ పెట్టి దీని మీద నడిపిస్తారు. ఇది అయిపోయిన తర్వాత ఇంకా 2 రోజులు అయిపోయింది. ఇక్కడికి ఇక 3 రోజుల పాటు కేవలము పిసి ఘోష్ కమిషన్, ఈ ఘోష్ కమిషన్ మీద రిపోర్టు మీదనే చర్చ ఉంటది. ఇక దీంట్లోనే మెయిన్ అన్నమాట. ఇప్పుడు రేపు వాళ్ళ ఎన్నికలకు పోవాలంటే కూడా, రేపు లోకల్ బాడీ ఎన్నికలకు పోవాలంటే కూడా ఇగో దీన్నే ప్రధానంగా ఎన్నికల అస్త్రంగా మార్చుకోబోతా ఉన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు, కాళేశ్వరం మీద ఇన్ని రోజులు వీళ్ళు చేసినటువంటి బేసిక్గా మొన్న 650 పేజీల రిపోర్ట్ ఇస్తే దాన్ని ప్రభుత్వం కుదించి మరి వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి తీసుకున్నారా, లేకపోతే అందులో అదే ఉన్నదా తెలియదు. రేపు అది బయటకు వస్తే కానీ తెలుస్తుంది. అదే ఉన్నదా, అనుకూలంగా ఉన్నది తీసుకున్నారా తెలియకుండా ఆ మొత్తం ఒక 60 పేజీల షార్ట్ చేసి రిపోర్ట్ తీసుకొచ్చి బ్రీఫ్ చేసి దాన్ని బయట మీడియా ముందుకు మొత్తం క్యాబినెట్ అది వచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కలిసి దాని మీద
చర్చ పెట్టి దాన్ని మీడియాకు బ్రీఫింగ్ చేసిరు. మొత్తం అది కంప్లీట్గా ఒక పొలిటికల్ ప్రసంగం లెక్కనే కనిపించింది అదంతా కూడా ఎక్కడ చూసినా కానీ. సో కాబట్టి ఇప్పుడు దాని మీద చర్చ పెట్టి ఆ 650 పేజీల మీద చర్చ పెడతారు. నాకు తెలిసి సెకండ్ డే రోజే ఇది అయిపోయిన తర్వాత ఆ రిపోర్టుని అసెంబ్లీకి ఇంట్రడ్యూస్ చేసి బిల్లు ఇస్తారు చేతిలో బిల్లు పెట్టేసి, అంటే ఆ పేపర్లన్నీ వాళ్ళ చేతిలో పెట్టేసి, ఎందుకంటే ప్రిపేర్ కావాలి 650 పేజీలు, అందులో ఏముందో చదువుకోవాలి కదా. సో కాబట్టి ఒకరోజు హాలిడే ఇవ్వడమో లేకపోతే 30 తారీఖు నాడు హాలిడే, మరి సండే కూడా నడుపుతారా మరి ఏమవుతుందో చూడాలి. బిల్లు వచ్చిన తర్వాత ఒక రోజు హాలిడే ఇస్తారు, తర్వాత 3 రోజుల పాటు దాని మీద చర్చ ఇస్తారు. ఎందుకంటే 650 పేజీలు ఉన్నది, 650 పేజీల రిపోర్ట్ అది. ఈ 650 పేజీల రిపోర్ట్ను ఎంత వాళ్ళు చదువుకోవాలనుకున్నా కానీ కనీసం 1-2 రోజులు పడుతుంది. సో కాబట్టి 650 పేజీలను చదివి ప్రిపేర్ అయ్యి దాని మీద ఇటు ప్రతిపక్షం కానీ ఇటు అధికార పక్షం కానీ ఇటు బీజేపీ వాళ్ళు కానీ అందరూ కూడా దాని మీద స్టడీ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరూ మళ్ళీ మాట్లాడాల్సి ఉంటుంది కాళేశ్వరం రిపోర్టు మీద. ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ కూడా ఉండేటువంటి అవకాశం కనపడతా ఉంది. సో కాబట్టి దీని మీద చర్చ పెట్టాలి. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు సీఎం రేవంత్ రెడ్డి గారు అధికార పక్షం నుంచి మాట్లాడతారు. అంటే ఇరిగేషన్ మంత్రి దాని మీద ఇంట్రడ్యూస్ చేసిన పూర్తి స్థాయిలో దాని మీద రిప్లై మాత్రము అధికార పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. అయితే దీనికంటే ముందు ప్రతిపక్షాలకు ఆ బిల్లు వచ్చిన తర్వాత ప్రతిపక్షాలకు దానికి అవకాశం ఇస్తారు. బీఆర్ఎస్, అలాగే బీజేపీ, అలాగే ఎంఐఎం, ఆ మిత్రపక్షమైనటువంటి సిపిఐ, ఇవన్నీ కూడా దీని మీద మాట్లాడతాయి. మాట్లాడిన తర్వాత ఫైనల్ రిప్లై రేవంత్ రెడ్డి గారు ఇస్తారన్నమాట. అయితే బీఆర్ఎస్ మరి ఈసారి కేసీఆర్ గారు సభకు వచ్చి ఈ అంశం మీద మాట్లాడతారా, అసలు ఆ కమిషన్ రిపోర్టు మీద ఏమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తారు, ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి చర్చ నడుస్తూ ఉన్నది. ఇప్పటికే కేసీఆర్ గారు సభకు వచ్చి దీని మీద మాట్లాడతారు, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి వస్తారనేటువంటి చర్చ కూడా బయట నడుస్తూ ఉన్నది. కానీ మరి ఆయన వస్తాడా రాడా, లేకపోతే దాని మీద హరీష్ రావు కూడా మోస్ట్లీ దాని మీద అంత వివరాలన్నీ కూడా తెలుసు. ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఈ నలుగురు ఈ అంశం మీద, ఈ కాళేశ్వరం అనేటువంటి అంశం మీద పట్టునటువంటి వాళ్ళు. ఇక మిగతా వాళ్ళు కూడా ఉన్నారు, కానీ ఈ నలుగురు ఇప్పుడు దాని మీద పట్టునటువంటి వాళ్ళు. ఒకవేళ కేసీఆర్ కనుక ఆయన ఆరోగ్యం సహకరించకుండా, ఎందుకంటే కొంత సిక్ అయిందని చెప్పేసి మళ్ళీ ఇవే పత్రికలు రాస్తూ ఉన్నాయి, కానీ ఎక్కడ రాకపోయినా ఒకవేళ ఆయన సిక్ అయిందని చెప్పేసి రాస్తూ ఉన్నాయి. ఒకవేళ కేసీఆర్ కనుక రాకపోతే హరీష్ రావు గారికి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది, ఆయన మాట్లాడుతూ దాని మీద మొత్తం క్లారిటీ ఇస్తాడు. ఒకవేళ హరీష్ రావు గారు మాట్లాడి కొంత క్లారిటీ ఇచ్చినాక కూడా మళ్ళీ తర్వాత జగదీష్ రెడ్డి గారు, కేటీఆర్ గారు కూడా దాని మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. సో ఇట్లా ప్రతిపక్షం నుంచి ఎవరు మాట్లాడతారు అనేది ఇప్పుడు చర్చ అయింది. అసెంబ్లీకి కేసీఆర్ వస్తే మాత్రం ఇంకా అది మొత్తం వన్ సైడ్గానే అయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఆయన చాలా అవపోసన పట్టినటువంటి వ్యక్తి. మొత్తం ఈ నీళ్ల వ్యవహారంలో ఎట్ట కాళేశ్వరం కట్టాల్సి వచ్చింది, దేనికోసం కట్టాల్సి వచ్చింది, గతంలోనే పీపీటీ ఇచ్చారు. అయితే వీళ్ళు పీపీటీకి అడిగేటువంటి అవకాశం కూడా ఉన్నది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము అసెంబ్లీలో ఇస్తాము, దానికి ఈ పీపీటీకి అనుమతి అడిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఉట్టిగా చెప్తే అర్థం కాదు. ఒకవేళ కేసీఆర్ గారు కనుక మాట్లాడాల్సి వస్తే ఆయన పీపీటీకి అడుగుతాడు స్పీకర్ని, పీపీటీకి అనుమతి ఇవ్వండి అని అడిగితే అప్పుడు పీపీటీ అయితే పెద్ద స్క్రీన్ మీద పెట్టేసి ఇక్కడ సభ్యులందరికీ చెప్పుకుంటూ అలాగే చెప్పి ఏ రకంగా అనుమతులు తీసుకోవాల్సి వచ్చిందో తీస్తారు. కానీ అంత అవకాశం కల్పిస్తుంది ఆ ప్రభుత్వం. స్పీకర్ గారు అవకాశం ఇస్తారా? ఎందుకంటే ఒకవేళ వన్స్ కేసీఆర్ గారు ఇంకా పీపీటీ స్టార్ట్ చేసినంటే మొత్తము చర్చ అంతా ఆయన వైపు తిప్పేసుకుంటాడు, మొత్తం అందరి చూపు అటువైపే పోతుంది. మధ్యలో డిస్టర్బెన్స్ చేసినా కానీ ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలు కానీ లోపల ఉన్నటువంటి సభ్యులు కానీ ప్రభుత్వం అనవసరంగా డిస్టర్బెన్స్ చేస్తున్నటువంటి చర్చ, ఆ అభిప్రాయం వస్తుంది. సో కాబట్టి ఏ రకంగా ఉండబోతుంది అనేది మాత్రం ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే ఉన్నది. ఈ జరగబోయేటువంటి 5 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ప్రధానంగా 3 రోజుల పాటు ఉత్కంఠభరితంగా హాట్గా ఆ అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సో కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది, కేసీఆర్ గారు వస్తే పీపీటీకి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కేసి, ఎందుకంటే ప్రధానంగా బీఆర్ఎస్ఏ కదా ఇక్కడ కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ని బూచిగా చూపిద్దామనేటువంటి ప్రయత్నం అధికార పార్టీ రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. సో కాబట్టి వాళ్ళ ఇల్లు ప్రధానంగా ఈ బీజేపీ, ఎంఐఎం, సిపిఐ కంటే కూడా వీళ్ళకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.
మైకు అంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకులకు వాళ్ళ సభ్యుల సంఖ్యను బట్టి ఎన్ని గంటల పాటు మైక్ ఇవ్వాలి, ఎంతసేపు మైక్ ఇవ్వాలి అనేది ఉంటుంది. ఒకవేళ ఆ టైం బాండ్ పెడతామంటే అది చాలా పెద్ద సబ్జెక్టు. కాళేశ్వరం అనేది ఓ గంటల్లో అర్ధ గంటల్లో చెప్పేటువంటి సబ్జెక్ట్ కాదు. దాని మీద మాట్లాడితే అనర్గళంగా మొత్తం పూసగుచ్చినట్టు విడమర్చి పాయింట్ టు పాయింట్ ఎక్కడి నుంచి అసలు తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకి రావడానికి కారణాలు ఏంది మీరు చర్చించాలంటేనే దాదాపు 2 గంటలు పడుతుంది. పిన్ టు పిన్ చెప్పుకుంటూ రావాలంటే ఈజీగా 1 గంట 2 గంటలు అయితే ఈజీగా పడుతుంది. సో కాబట్టి మొత్తం సబ్జెక్ట్ చర్చించాలంటే ఈజీగా ప్రతిపక్షానికే ఒక రోజు అంతా పట్టేటువంటి అవకాశం కనపడతా ఉంది చాలా స్పష్టంగా. అది కూడా సభ పూర్తి స్థాయిలో నడిస్తే. మరి అంత అవకాశం కల్పిస్తారా? అంత అవకాశం కల్పించేటువంటి అవకాశం ఉందా? రేవంత్ రెడ్డి గారు కనుక అంత అవకాశం వాళ్ళకు వస్తే అందులో మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి అంత ప్రియారిటీ ఉంటుందా? వీళ్ళందరూ మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ముఖ్యమంత్రి గారు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేస్తారు, దాని మీద అభిప్రాయం చెప్తారు, ప్రభుత్వం అభిప్రాయం చెప్తారు. చెప్పినాక అది చేసి తర్వాత ఫైనల్గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడి దాని మీద మరి విచారణకు ఏ రకంగా ముందుకు పోబోతా ఉన్నాము, ఎట్లా విచారణ చేయబోతా ఉన్నాం అనేటువంటి మాట చెప్పి దాని తర్వాత మేము ఈ రకంగా దాని మీద సిట్ ఏర్పాటు చేస్తామని ఇది ఏర్పాటు చేస్తామని చెప్పేసి సభను క్లోజ్ చేసుకునేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. ఆ సభనే అంజొచ్చినటువంటి విషయాలనే ఎన్నికల అస్త్రంగా వాడుకోవడానికి చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. సో కాబట్టి ఇంతకు మించినటువంటి ఇంకొక అస్త్రం లేదు. సో కాబట్టి ఏ రకంగా ఉండబోతుంది అనేది మాత్రం చర్చ అయితే నడుస్తూ ఉన్నది.